లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు రిలేషన్షిప్ అడ్వైజర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. సో అబ్బాయిలందరికీ, అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ నార్మల్లీ కెరియర్కి మొదటి మెట్ ఏంటి? ఫస్ట్ ఇంటర్వ్యూ. సో అలాగే ఫస్ట్ డేట్ కూడా అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ ఫస్ట్ మెట్టు. కాబట్టి ఆ ఫస్ట్ డేట్లో అబ్బాయిలు చాలా డౌట్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రథమమైన డౌట్ని ఈరోజు క్లారిఫై చేసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ దర్శన్. సో మెయిన్ డౌట్ ఏంటంటే అబ్బాయిల్ని జడ్జ్ చేస్తున్నారు, రాంగ్గా జడ్జ్ చేస్తున్నారు అనేది మా ఆవేదన. ఫస్ట్ డేట్లో బిల్ ఎవరు పే చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో నేను అబ్బాయిని కదా, నేను పే చేస్తానని పే చేసేస్తే వీడు ఇన్ఈక్వాలిటీ, అమ్మాయిని తక్కువగా చూస్తున్నాడు, వీడు పే చేస్తున్నాడు అని ఫీల్ అవుతున్నారు. లేదు పోన్లే ఇలా ఎందుకు ఈక్వాలిటీ మాట్లాడుకుందాం అని 50-50 రూల్ పెట్టి స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి, ఇదేంటి వీడు స్టార్టింగే ఎలా ఉన్నాడు పేనా చూడలేగా స్ప్లిట్టింగ్ అంటున్నాడు అని ఇంకొకరు అనుకుంటున్నారు. లేదు అమ్మాయితో పే చేద్దాం పోన్లే అని లెట్ దెమ్ పే అని చెప్పి వదిలేసాం అనుకోండి, మొత్తం వేస్ట్ కాడని చెప్పి రాసేసుకుంటున్నారు. సో ఏం చెయ్యాలి? ఫస్ట్ డేట్లో బిల్ ఎవరు పే చేయాలి అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దాంతోపాటు 50-50 ఒకవేళ ఆ రూల్ అప్లై అయితే ఎప్పుడు అప్లై చేయాలి? లా ఆఫ్ ల్యాండ్ ఎలా అయితే మన ల్యాండ్కి అప్లై అవుతుందో, లా ఆఫ్ డేటింగ్ ఇండియన్ ల్యాండ్కి అప్లై చేసుకోండి ఫస్ట్. ఓకే, లా ఆఫ్ డేటింగ్కి. ఓకే. సో మీరు డేటింగ్ చేసే అమ్మాయి ఎవరు అనే దాన్ని బట్టి లాస్ అప్లై అవుతాయి. ఓకే ఓకే. సో ఎగ్జాంపుల్, నేనే ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక 7-8 years బ్యాక్ వెన్ ఐ ట్రైడ్ మీటింగ్ డిఫరెంట్ పీపుల్, నాకు విరక్తో చదిలేసాను. సో వెన్ ఐ యూస్ టు గో అవుట్ ఆన్ అ డేట్, ముందు మొహం చూసేదాన్ని, తర్వాత ఆడి కెపాసిటీ చూసేదాన్ని. చాటింగ్లో అర్థమైపోతుంది కదా. సరే అన్ని స్క్రూటినీ చేసి నా 6th సెన్స్, నాకు ఇట్లా మనిషిని చూడగానే చదివే కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? ది వర్ ఆల్ మై గినీ పిగ్స్ అనమాట. ఓకే ఓకే. సో నేనే బయటకు వెళ్దాం అని అడిగి, దేవర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ పిక్డ్ అప్ మెన్. ఒకడైతే నోటల్కి వెళ్దాం అన్నాడు, సరే వెళ్తే తాగుతూనే ఉన్నాడు. బిల్లు 5,000 అయింది, 6,000 అయింది ఆపడే. తర్వాత 11,500 అయింది. సరే నేను చూసా, నేను ఇది పలానా కంపెనీ, నేను CEO అని అది ఇది అన్నాడు. సరే కానీ బంగారం నువ్వు ఎంత తాగుతావు కానీ చూసా. పైగా నువ్వు CEO అయితే కారు ఉండాలా, ఆడి దగ్గర కారు కూడా లేదు. సరే ఇన్నా బిల్లు 11,500 అయింది. నేనేం చేసి ఉంటాను అనుకున్నావు? పే చేయమంటారు ఆబ్వియస్లీ, ఎందుకంటే తన్నే కదా మొత్తం అంతా తాగింది, డబ్బా చెప్పుకున్నది. ఎగ్జాక్ట్లీ. నేనేం చేసాను తెలుసా? నేను పే చేసి, ఆడు అసలు పే చేస్తాను కూడా అనట్లా, హీస్ లుకింగ్ ఎట్ మీ. నేను పే చేసి డ్రాప్ చేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకే అని చెప్పా. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద డిగ్నిటీ దట్ అ మ్యాన్ క్యారీస్. ఓకే, అతను చెప్పే సందర్భాలకి, అతను చెప్పే మాటలకి, రియాలిటీకి వ్యత్యాసం ఉంది. అక్కడ నాకు చాలా ఎక్కువ 11,500, బట్ బిల్ అయితే కట్టాలి కదా, హ్యావ్ టు పే. బికాస్ నేను పనిచేశాను హోటల్లో, ఐ నో ఎవ్రీబడి అట్ దాట్ టైమ్ హూ వాజ్ ద మేనేజర్స్ అండ్ ఎవ్రీబడి. బిల్ ఎవరు కట్టాలి అనేది ఒక మనిషి యొక్క వర్గం లేకపోతే అతని స్టేటస్ని బట్టి ఉండదు. ఓకే, అతని క్యారెక్టర్ని బట్టి, అమ్మాయి అయినా వాళ్ళని బట్టే ఉంటుంది. నేను యుఎస్లో ఉన్నాను కాబట్టి నేను ఎవరన్నా ఇష్టపడితే నేనే పిక్ చేసుకొని, నేనే బిల్ కట్టి, నేనే డ్రాప్ చేశా. వన్ యూ ఆస్క్ మీ నౌ, డు థింక్ ఐల్ డూ దాట్? ఇన్ అ జనరల్ సినారియో ఐ విల్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ద్వంద్వం. దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్. సో ఎలా ద్వంద్వం వర్క్ అవుతుంది మేడం? ప్రాక్టికల్ రియాలిటీలో నార్మల్ మాలాంటి సామాన్యులు అర్థం చేసుకునేలాగా చెప్పండి. అంటే మీరు ఎవరితో డేట్కి వెళ్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు అబ్బాయిల పర్స్పెక్టివ్లో అడిగావు కాబట్టి నేను అబ్బాయిల పర్స్పెక్టివ్లో చెప్తా. మోస్ట్ ఆఫ్ ద డేటింగ్ అబ్బాయిలు ఏముంటో తెలుసా? సొంగ ఖర్చుకుంటూ, సొల్లు ఖర్చుకుంటూ అన్ని రైట్లే కొడతారు. ఏ అమ్మాయి అయినా పడకపోద్దు. నిజమా కాదా? రైట్ స్వైప్స్. ఓకే. ఏ బంగారాల్లో నిజమా కాదా? ఓకే. ఒక్క రిప్లై, ఒక్క ఛాన్స్ అని వెతుకుతారు. రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ అని సినిమా చూసానండి. అందులో హీరో కనీసం ఫోన్ చూడ్డా అనమాట, స్మోక్ చేసుకుంటూ అంటే ఉంటాడు. లాస్ట్ లో స్వైప్స్ అయిపోయినాయి అని వస్తుంది. అంటే ఈవెన్ ఫేస్ కూడా చూడ్డు, అమ్మాయి అయితే చాలు కదా. పచ్చిగా ఇదే జరుగుతుందా లేదా? తొక్కలేదు. మళ్ళీ బిల్లు గురించి ఎందుకు పెడతాను నన్ను? ఇప్పుడు చెప్పు, ఏ అమ్మాయిని స్వైప్ చేసావో కూడా చూడట్లా, ఎలాంటి అమ్మాయో చూడట్లా, ఎందుకు అమ్మాయిని స్వైప్ చేసావో తెలీదు, అమ్మాయితో ఏం మాట్లాడాలి అనే ఇంటెన్షన్ కూడా ఆలోచించు. లెట్స్ గో విత్ ద ఫ్లో అంటారు. ఆ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది మీకన్నా తెలుసా?
ఏ సుడిగుండంలోకి వెళ్తుందో ఏంటో. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అక్కడికి వెళ్తే చాలు. అందుకేగా అన్లిమిటెడ్ స్వైప్లు మొహం కూడా చూడరు. అంటే కొంచెం శాస్త్రోక్తంగా చెప్పాలంటే మరి దట్స్ అ ఫ్యాక్ట్. అండ్ వీఆర్ ప్రాక్టికల్ పీపుల్. ఏ సుడిగుండం అయితే ఏంటి అనే ఒక కాంటెక్స్లో స్వైప్ చేసినప్పుడు బిల్లు గురించి మాట్లాడతారండి మీరు. పుక్కట్లో ఏ సుడిగుండం అని మీ దగ్గరకు వచ్చి ఎందుకు చుట్టేస్తుంది? యా సర్లేండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ మీరు అన్నట్టే ఉన్నా కూడా మైనారిటీ మాలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసం ఉన్నప్పుడు చెప్పండి. అది కూడా మాట్లాడతారు. ఫిష్ అనేది స్విమ్మింగ్ చేస్తుంది అనుకో, వాటర్ ఇలా వస్తున్నా కరెంట్ని తట్టుకుంటూ స్విమ్ చేస్తుంది, అవునా? వాటర్ ఇలా వస్తుంది అనుకో, డెడ్ ఫిష్ అనుకో, ఏమవుతుంది? కొట్టుకుపోద్ది కదా. అబ్బాయిలు చెప్పే గో విత్ ద ఫ్లో, అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. ఎవడన్నా గో విత్ ద ఫ్లో అన్నాడంటే ఆడు చచ్చిపోయాను, ఆడికి నాకు ప్రాణం పోయని నిన్ను అడుగుతున్నాడు అంటే వాడికి పెద్దగా క్లారిటీ ఉండదు. ఆడు ఎట్ట కావాలంటే అట్టు వెళ్ళిపోతాడు, ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతాడు. ఆడు ఎందుకు ఏం చేస్తున్నాడో ఆడికి తెలియదు. దట్స్ అ రెడ్ ఫ్లాగ్ ఫర్ విమెన్. అబ్బాయిలకు కూడా రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా మంది మాట్లాడుతుంది లెట్స్ గో విత్ ద ఫ్లో, అంత క్లారిటీ లేదని. ఓకే, సో అలాంటి అమ్మాయిలతో డేట్కి వెళ్ళినప్పుడు కమింగ్ టు ద కంక్లూజన్, బిల్లు అమ్మాయిని కట్టమని. ఓకే. సో మీలాగా మెజారిటీ అబ్బాయిలు లేని వాళ్ళు ఫేసులు చూసి ప్రొఫైల్ చదివి అంతా కష్టపడి స్క్రూటినీ చేసి అమ్మాయిని అన్ని విధాలుగా నచ్చి డేట్కి ఎక్స్పోజర్తో క్లారిటీతో వెళ్ళారనుకోండి, చాటింగ్ చేసినప్పుడు అర్థమవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద డేటింగ్ యాప్లో అమ్మాయిలు, నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలు ఏడుస్తారు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు, బిల్స్ చేయిస్తున్నారు, పబ్బులకి తీసుకెళ్ళి పెద్ద పెద్ద బిల్స్ చేస్తారు. ఇదే జరుగుతుంది. అలా కాకుండా ఉన్న అమ్మాయి అయితే డెఫినెట్గా మీరే బిల్ కట్టండి. దట్స్ వర్త్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పారు లాస్ట్లో. థ్యాంక్ యూ. స్ప్లిట్టింగ్ రూల్ అనేది ఫస్ట్ డేట్లో కనుక నువ్వు చేసావంటే చచ్చు డాష్ 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 అనుకుని వెళ్ళిపోద్ది. అది ఎప్పుడు అప్లై చేయకండి. ఎప్పుడు చేయాలంటే ఈవెన్చువల్లీ వెన్ యూ నో ఈచ్ అదర్, వెన్ యూ స్టార్ట్ డేటింగ్ అండ్ వెన్ యూ స్టార్ట్ నోయింగ్ ఈచ్ అదర్, అడుక్కునే వెదవల్లాగా బిల్లు కట్టమని ఆడపిల్లల్ని అడగండి. దట్స్ దరిద్రమైన దౌర్భాగ్యమైన ఇండియన్ మెన్. నువ్వు మెన్నే కాదనుకుంటారు, ఇది ఫారెన్లో అయితే వర్కౌట్ అవుతుంది. నీ మ్యాస్కులిన్ ఎనర్జీ అసలు నువ్వు మ్యాస్కులినే కాదని అంటది. నీ నోటితో నువ్వు అడక్క. 50-50 రూల్ అప్లై అయ్యేలాగా నేను మగాడినరా చిట్టి అన్న ఫీల్ అమ్మాయి క్రియేట్ చేసావనుకో, పాపం చాలా కష్టపడుతున్నాడు, నేను కూడా షేర్ చేసుకుంటాను, అమ్మాయి అడగాల. నీ టాలెంట్ ఎప్పుడు అది వర్కౌట్ అవుద్దని అడగడం కాదు. సో అప్పుడు అడగక్కర్లేదు అమ్మాయి, ఆ రూల్ అమ్మాయి అప్లై చేసేస్తే తీసేసుకోండి. 50-50 అవ్వచ్చు, 100% కూడా అవ్వచ్చు. అది మగాడి స్కేల్ని నువ్వు ఇంత ఉంచావా అనే దాన్ని బట్టి. అంటే ద ఎబిలిటీ యూ మేక్ హర్ ఫీల్ ఓకే, నా డబ్బులు కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, నువ్వే ఎందుకు ఎప్పుడు బిల్ కడుతున్నావు, నేను కూడా కడతాను అంటారు. దానికి ఈక్వాలిటీ రూల్స్, నేను మెన్ నువ్వు విమెన్ ఫస్ట్ డేట్లో కట్టమని అడుక్కోకండి. దట్స్ అ రెడ్ ఫ్లాగ్ ఫర్ గర్ల్స్. వెళ్ళిపోతారు పరిగెట్టుకుంటూ. డోంట్ అప్లై ఇట్, లెట్ హర్ అప్లై ఇట్ విత్ యువర్ యాక్షన్స్ అండ్ వెయిట్ ఫర్ ఇట్. బీ హర్ గ్రీన్ ఫారెస్ట్, డోంట్ బీ హర్ రెడ్ ఫ్లాగ్. ఓకే, బాగా చెప్పాను. బాగా చెప్పారు. బేసికల్లీ ప్రతి అబ్బాయికి ఉండే డౌట్ అండి, అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ అమ్మాయిలు నచ్చుతారు, లైక్ కొంచెం బ్యూటిఫుల్ గా క్యూట్ గా ఉన్న అమ్మాయిలు. 20s లోకి వచ్చిన తర్వాత కొంచెం అప్గ్రేడ్ అవుతారు, ఎవరైతే గోల్ ఓరియంటెడ్ గా ఉన్నారని చూస్తారు. సో ఎప్పుడైతే 30s కి రీచ్ అవుతున్నారో అప్పుడు కొంచెం ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. 40 దగ్గరికి వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా 20s లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, 30s లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ 40 రీచ్ అయ్యాక చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కామన్ గా ఒక ఐడియల్ ఉమెన్ అంటే మీరు ఎలాంటి ఉమెన్ ని సజెస్ట్ చేస్తారు? ఇది నేను చెప్పడం కాదు, మన పూర్వీకులు మన సనాతన ధర్మంలోనే చాలా క్లారిటీగా చాకచక్యంగా చెప్పారు. ఓకే, నేనేమి చెప్పట్లా, నన్ను ట్రోల్ చేయకండి కింద, ఓకేనా? యాక్చువల్గా ఈడు జోడు చూడాలంటారు ఫస్ట్ థింగ్ పాతకాలంలో. ఈడు జోడు అంటే వాళ్ళ మెంటాలిటీ వీళ్ళ మెంటాలిటీ ఈక్వల్గా అటు ఇటుగా ఏజ్ పరంగా తేడా లేకుండా. ఫస్ట్ థింగ్ కమ్యూనిటీ అని ఎందుకు చెప్పారంటే, పాతకాలంలో ఇద్దరి ఆచారాలు కానీ వ్యవహార విధానాలు కానీ ఉండే లైఫ్ స్టైల్ కానీ ఈక్వల్గా ఉంటాయి, రిచువల్స్ కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే, అటేడు తరాలు చూడమని ఊరికే చెప్పలా. ఎందుకంటే ప్రాజని, ఒక బిడ్డని ఇచ్చే ఒక ఆడపిల్లని మనం ఇంటికి తెచ్చుకుంటున్నామంటే, అబ్బాయినైనా ఒక మగపిల్లాడిని మన ఒకడికి భార్యగా నా కూతుర్ని నేను ఇస్తున్నానంటే,
వాళ్ళ కర్మలు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మలు, అవన్నీ నా కూతురు కనబోయే పిల్లలు గోత్రు అవ్వాలి. కాబట్టి అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి స్థితిగతి చూసి చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్స్ లో మోస్ట్లీ ఇవే కదా. చూడటానికి ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అమ్మాయి పెళ్లి చేస్తారు, అనుకోకుండా 3 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో మొత్తం రోడ్డు మీద పడిపోతారు. వంతుకమ్మా డివోర్స్ ఇచ్చి వచ్చేసేయమ్మా అంటున్నారు తల్లిదండ్రులు. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? డబ్బులు చూసి, అందం చూసి చేస్తున్నారు అబ్బాయిలకి. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ పూర్వీకులు చెప్పిన దాంట్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి, వాట్ టైప్ ఆఫ్ అ పర్సన్ దట్ యు ఆర్ అట్రాక్టింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ చూసేవాళ్ళు. సి లవ్ ఇస్ వెరీ డిఫరెంట్. దర్శన్ లవ్ మీదే మన బేస్ చేసుకొని పెళ్లిళ్ళు చేసే ప్రతిదీ బ్రేకేజ్ ఎందుకు అవుతుందంటే, లివింగ్ టుగెదర్ ఫర్ ఎవర్ ఇస్ భార్యాభర్తల సంబంధం. కష్టం వచ్చినా, రుష్టి వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా అదే మొహాన్ని పాస్మోహంతో చూసినా, అందంగా చూసినా నచ్చుతూ, రమణీయతని పెంచుకుంటూ ఆ కాపురంలో బిడ్డల్ని ధార్మికంగా కంటూ, సొసైటీ నుంచి చేయాల్సిన పనులు చేస్తూ మనం కూడా సుఖంగా ఉండటానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం మనం. లవ్ మీద చేసిన సిస్టమ్ ఏది స్టిక్ బ్యాక్ అవ్వాలి. అందుకే నువ్వు చూడు, పాతకాలంలో రాజులకి గంధర్వ వివాహాలని ప్రతి రాజ్యంలోనూ ఒక రాణి ఉండేది. ఇట్ వాజ్ యాక్సెప్టబుల్ ఫర్ దెమ్, ఫర్ రెగ్యులర్ పీపుల్ వాజ్ నాట్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండేది. ఒక రాజ్యం సస్యశ్యామలంగా ఉండాలి, వెళ్ళి యుద్ధాలు చేసుకొచ్చి ఆడు మళ్ళీ మన మీద యుద్ధం చేయకుండా ఉంటే అక్కడ రాణిని వ్యవహారికంగా అంటే వాళ్ళకున్న లోకల్ పద్ధతిలో పెళ్ళాడి ఇక్కడ రాజ్యానికి తేవడం. ఎందుకంటే దాన్ని బ్యాలెన్సింగ్ అంటారు. ఇప్పుడు చూస్తే నువ్వు అడిగిన ప్రశ్నకి వస్తున్నాయి. సో బాగా డబ్బులు సంపాదించే సీఈఓస్ గానీ, తెలుసో తెలియకో యంగ్ ఏజ్ లో ఏమీ డబ్బులు లేనప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నా బేసిక్ పర్సన్ ఇస్ ఆల్సో బికమింగ్ అ వెరీ రిచ్, పెద్ద పెద్ద కంపెనీస్ ఓనర్స్ అవుతారు. టీనేజ్ లోనో, హై స్కూల్ తర్వాత లవ్ పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అన్ని విధాలుగా వాళ్ళు తప్పేదన్నా ఉంటే సస్యశ్యామలమైన కుటుంబాన్ని ఇచ్చింది, పిల్లల్ని ఇచ్చింది, చాలా మంచి వైఫ్. బట్ నాకు ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ లేదని కొంతమంది. బికాస్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్ హూ ఆర్ బిగ్ కంపెనీ ఓనర్స్, వి టాక్ టు దెమ్. కొంతమంది ఏంటి, ఎమోషనల్ కనెక్ట్ లేదు ఉషా, వి వెరీ గుడ్ ఆన్ బెడ్ అండ్ వి వెరీ హ్యాపీ. మరి ఎందుకురా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నావు? మోస్ట్ ఆఫ్ మై మేల్ ఫ్రెండ్స్, నాకు 20 years నుంచి 15 years ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్లు అందరూ ఫ్రెండ్సే. బికాస్ when I believe in one certain relationship, a family తో కనెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ వైఫ్స్ కాల్ చేసి దే టెల్ వాట్ ఎవర్ దే టెల్. ఎందుకురా అంత బాధపడతావు నీ వైఫ్ ని అంటే, ఉషా ఐ మిస్సింగ్ దట్ ఎమోషనల్ కనెక్షన్ అంటారు. కొంతమంది అబ్బాయిలు ఏమంటారు, ఫిజికల్ బాగుంది, ఎమోషనల్ గా అసలు మేము రచ్చ కింద పడిపోయి ఫ్రెండ్స్ లో మాట్లాడుకుంటాం. మరి ఇంకెందుకురా వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, మీ ఆవిడ ఎందుకు ఫోన్ చేసి ఈ మధ్య ఫోన్లో కంటిన్యూస్ బిజీ ఉంటున్నాడు, నాలో ఏదో తప్పు ఉందంటే ఏం లేదు అంటాడు, ఎందుకు శైలిలో ఒకసారి అడుగు అని చెప్పి నా ఫ్రెండే కాల్ చేసింది. ఏందిరా నీ బాధ అంటే, ఈజ్ ఆల్మోస్ట్ 41-42. ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో, నా బిజినెస్ కి కావాల్సిన సపోర్ట్ కానీ, నేను ఫ్యూచర్ లో పాలిటిక్స్కి వెళ్దాం అనుకుంటున్నా 2-3 years లో స్ట్రాటజీస్ కానీ, ఈ అమ్మాయి ఇచ్చినట్టు నాకు ఎవ్వరు లేరు. అండ్ ఆల్ మెన్ ఆర్ ట్రయింగ్ టు బ్యాక్ స్టాబ్ మీ అండ్ ఐ ఫీల్ షీ ఈస్ సేఫ్ టు టాక్. సో ఈ అమ్మాయి చేదా బ్యాక్ స్టాబ్ అంటే, ఉషా అన్నీ నాకు తెలియదే, ఐఎమ్ ఎంజాయింగ్ హర్ కంపెనీ, ద వే షీ టాక్స్ ఇస్ మెస్మరైజింగ్ అండ్ సెడ్యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, నీ వైఫ్ కూడా అదే ఫీలింగ్ వస్తుంది అని అన్నా నేను. ఉషా ఈవెన్ ఇఫ్ షీ సెడ్యూసెస్ నో, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నాకు ఫోకస్డ్ గా నా కెరియర్ కి ఫ్యూచర్ లో ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటంటే నిజంగా రియాలిటీలో వింటాం కాదు, జరుగుతున్నాయి, నాకు సపోర్ట్ చేస్తున్నాయి, నా పేయింగ్ హర్ కన్సల్టెంట్ లాగా. మీకు అలా అనిపిస్తే అది మీ ప్రాబ్లం. ఐ విల్ నెవర్ లీవ్ మై వైఫ్. మై ఎమోషన్స్ అండ్ ఎఫెక్షన్స్ టువర్డ్స్ హర్ ఆర్ ఆల్వేస్ సేఫ్ అండ్ ఇట్ విల్ గ్రో. నా పిల్లలు ఉన్నారు, నేనేం సొసైటీలో పిక్చర్స్ వేయాలనుకోవట్లేదు. బట్ ఫర్ మీ, ఆఫ్టర్ ఎర్నింగ్ దిస్ 18 whatever lakhs crores or whatever, is a big guy. US లో కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి. డోంట్ థింక్ దట్ ఐ విల్ గెట్ ఇన్ టు హర్, ఐఎమ్ నాట్ స్టూపిడ్, బట్ ఇట్ డజంట్ మీన్ ఐ విల్ విత్డ్రా మై పాసిబిలిటీ ఆఫ్ గ్రోయింగ్ జస్ట్ బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ అ వైఫ్. ఇప్పుడు చెప్పు. సో ఏజ్ పెరిగే కొద్దో, అండ్ ఇంకొకటి మనకి కౌమార్యం తర్వాత యవ్వనం, ఆ టైంలోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు 13-14 ఏళ్ళకి. ఎందుకు? ఆ టైంలో నీ హార్మోన్స్ హైజాక్ చేస్తుంది, యూ విల్ ఆల్వేస్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్. ఆ టైంలో పెళ్ళిళ్ళు చేస్తే తొందరగా పిల్లలు పుట్టేవాళ్ళు. ఇమాజిన్ నీకు 13 ఏళ్ళు పెళ్లి చేస్తే 14 ఏళ్ళకి పిల్లలు పుట్టేసేవాళ్ళు. నీ కొడుకు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి నీకెంత? ఆల్మోస్ట్ 30, లెస్ దాన్ 30. 14 + 14 ఎంత? 28. ఆల్మోస్ట్ 30.
ఒక 1 ఇయర్ అటు ఇటు. అంటే నువ్వు 26కే నీ పిల్లలకి వచ్చేస్తది. నువ్వు వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసేస్తావు. దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. అంటే నువ్వు 28, 30 కల్లా మనవళ్ళని కనేస్తున్నావు. సో వాళ్ళకో 14 ఇయర్స్ వచ్చాయనుకుందాం. ఆన్ అన్ యావరేజ్ 40-42 ఇయర్స్ ఉంటావు. చెంబొట్టుకు కాసి పంపించేవాళ్ళు అప్పుడు. తెలుసా? ఎందుకంటే ఒక మగాడి పర్సెప్షన్ కానీ, ఆడపిల్ల పర్సెప్షన్ మారిపోద్ది. నువ్వు ఆ ఏజ్‌కి వచ్చేటప్పటికి మనవళ్ళు తర్వాత మునిమనవాళ్ళు వచ్చేస్తారు. సో జీవితంలో బాధ్యతలు, ధనార్జన, పిల్లలు అనేది స్కీమ్ అయిపోయింది ఈడ. 3 జనరేషన్స్‌ని క్రియేట్ చేసేసావు నువ్వు. అప్పుడు నీ మైండ్ మారుతది. దట్స్ వేర్ ద హ్యూమన్ సైకాలజీ అండ్ అవర్ సనాతన ధర్మ హావ్ రిసర్చ్డ్ అమోఘమైన కాన్సెప్ట్స్ ఏంటంటే, అమ్మాయి చెంబట్టుకు కాసి వెళ్ళిపోతుంది, అబ్బాయి వెళ్ళిపోతారు. బాధ్యతలన్నీ విస్మరించేసి భగవత్ స్థితికి వెళ్ళటానికని చెప్పారు. చెంబట్టుకు కాసి అంటే తిరిగి వస్తారో రారో కూడా తెలీదు పాతకాలంలో. అవునా? ఓకే. వానప్రస్థానం అంటారు. ఆ వానప్రస్థానంలో ఏంటంటే యూ విల్ గో టు డిఫరెంట్ ఆశ్రమ్స్. యూ విల్ ఎక్స్‌ప్లోర్ ద స్పిరిచువాలిటీ టూ మచ్. చెప్పాలంటే 40 ఇయర్స్‌కి ద సెక్షువల్ ఎనర్జీ బికమ్స్ నెక్స్ట్ లెవెల్. అప్పటి వరకు ఉన్నోళ్ళు ఎవరు నచ్చరు. యూ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ డివైన్ కనెక్షన్. ఎందుకు పుట్టాము, అసలు ఏంటి జీవితంలో ఏం చేయాలన్న ఆలోచన 40కి వస్తాయా రావా? యూ విల్ బి షిఫ్టింగ్ కంప్లీట్లీ బికాస్ జీవిత అనుభవాలు నిన్ను మార్చేస్తాయి. సో 40 ఈజ్ వేర్ డిఫరెంట్ ఆశ్రమాలకు వెళ్ళి డిఫరెంట్ సిద్ధులు లేకపోతే యోగుల్ని కలిసి స్పిరిచువల్ గా డివైన్ ఎనర్జీ తీసుకొని సాధనలు నేర్చుకొని చెప్పాలంటే వెన్ యూఆర్ ట్రావెలింగ్ యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఇంకా మీకు మోడర్నైజ్ గా చెప్పాలంటే కొన్ని రోజులు బస చేసేవాళ్ళు, ఫ్రీగా ఉంటుంది అక్కడ, లివింగ్ టుగెదర్ అనొచ్చు మనం దాన్ని. ఓకే. సో దే యూస్ టు లివ్ విత్ హూమ్ ఎవర్ దే వాంట్ ఇన్ విచ్ ఎవర్ ఆశ్రమ్ దే వాంట్. లైక్ అలా ఒక 20 ఏళ్ళు ట్రావెల్ చేయమన్నారు. ఉండరమే మీరు అసలు ఇక్కడ ఎక్కడ ఉండదు, బాధ్యతల్లో ఉండదు. యు ట్రావెల్, ఎంత ఎంజాయ్మెంట్ చూడు. ఫ్రీ ట్రావెల్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్. అప్పుడు కాలినడకే ఉండేది. సో వాళ్ళు ఎంత ట్రావెల్ చేస్తే ఆశ్రమంలో ఎవరు డబ్బులు చార్జ్ చేసేవాళ్ళు కాదు. ఓకే. ఫ్రీగా ఇట్లా చిన్న చిన్న కుటీరాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అందరికీ చక్కగా ధ్యానము ఇత్యాదులు చెప్తూ సాధనలు చెప్పేవాళ్ళు. సో ఫ్రీ ట్రావెల్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్. 20 ఏళ్ళు తిరగమని చెప్పారు. అండ్ దెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 షష్టి పూర్తికి రిటర్న్ వచ్చేవాళ్ళు బతికుంటే. లేకపోతే అప్పుడుకున్న కాలమాన పరిస్థితులు, రోగాలు, రుచులు మనలాగా మెడికల్ ఇది లేదు. ఇక వాళ్ళు ఆ వైధవ్య స్థితిని ఇంకా అలా ఎక్కడ ఉంటే అక్కడ తెలిసేది కూడా కాదు, కబురు తెలిసేది కాదు. భగవంతుల్లో కలిసిపోయాడు అనుకునేవాళ్ళు. ఎవరైతే శాస్త్రాన్ని నేర్చుకొని సాధన చేసి బాగా గట్టి పట్టు తెచ్చుకున్న వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు భార్యగా. అంటే లివింగ్ టుగెదర్ ఉన్నారా లేదా ఇదే మన ఇమాజినేషన్ కి వదిలేద్దాం. మోడర్నైజేషన్ సిస్టమ్ లో 20 ఏళ్ళు నువ్వు భిక్షాటన చేస్తూ ఆశ్రమాల్లో తిరుగుతూ ఫైనల్ గా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే అప్పటికి ఇంకో 2 జనరేషన్స్ ఫామ్ అయిపోతాయి. 14 మునిమను 5 కదా. వాళ్ళకి వీళ్ళెవరో తెలీదు. ఆల్మోస్ట్ 1-2 జనరేషన్స్ కి. సో ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఒక సెలబ్రేషన్ లాగా వీళ్ళు పుట్టక ముందు కదా పెళ్లి జరిగింది. వాళ్ళకి షష్టి పూర్తి చేస్తారు కొత్త అమ్మకి, నాన్నకి. అదొక పరిచయం మళ్ళీ ఫ్యామిలీకి వీళ్ళెవరు అని. మీ తాతగారా, మీ ముత్తాతగారా, ఇదిగో మీ నాయనమ్మ. రెస్ట్ ఆఫ్ ద 60 to 120 ఇయర్స్ బతికేవాళ్ళు. ఓకే. సో ఆ 120 ఇయర్స్ కి వీళ్ళు కూడా సాధన నేర్చుకొని వచ్చారు కదా. ఈ 6 జనరేషన్స్, 5 జనరేషన్స్, 3 జనరేషన్స్, 4 జనరేషన్స్ కొంత ధనాన్ని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఆశ్రమాలు పెట్టి వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని, సాధనని ఎవరో ఒకరికి నేర్పిస్తారు. దట్స్ హౌ ద సొసైటీ వాస్ చక్కగా బ్యాలెన్స్డ్ గా నడిచేది. ఇప్పుడు చెప్పు, ఒక అమ్మాయి యవ్వనంలో అందము, ఆనందము, సుఖము కోసం పెళ్లి చేసుకుంటాడు మగాడు. అవే చూస్తాడు. 30 దాటిన తర్వాత నా పిల్లల్ని కంటదా, నాకు ఫ్యామిలీని ఇవ్వగలదా, నా పేరెంట్స్ తో చక్కగా ఉంటుందా లేదా చూస్తాడు. 40 తర్వాత పాడిపే జావు సొసైటీ. నన్ను హ్యాపీగా ఉంచుతుందా, నన్ను అన్ని విధాలుగా సుఖపెడుతుందా, నేనేదైతే చేస్తున్నానో దానికి ఒక ఈక్వల్ పార్ట్నర్ గా సపోర్ట్ చేస్తుందా, నా అన్వేషణలో నాకు తోడుగా ఉంటుందా. ఇలా రకరకాల పర్సెప్షన్స్ మగాడికి మారుతున్నాయి, అమ్మాయికి మారతాయి. ఇది రిసర్చ్ చేసి ఆల్రెడీ మన సనాతన ధర్మంలో పొందుపరిచారు ద సైకాలజీ ఆఫ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ని. సో పర్సెప్షన్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ మారుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే క్లమ్జీనెస్. ఆ టీనేజ్ లో అప్పుడెప్పుడో చూశాను, నాకు అంత సెక్సీ అమ్మాయి కావాలి, 35 ఏళ్ళు, నాకు ఒక్కసారి కూడా పెళ్ళవలేదు నాకు, కానీ మా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, సొసైటీ పరంగా నన్ను అన్ని రకాలుగా అమ్మాయి ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి ఉండాలి, కానీ నా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా అన్ని సపోర్ట్ చేయాలంటే ఎందుకుంటుంది.
ఎందుకు ఉంటది. ఓకే 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 So it's a mixture of unfinished businesses and unknown wanting which is not finished. టీనేజ్ లో 16 ఏళ్ళలో అందంగా ఉంది అమ్మాయి, అప్పుడు చేసుకోలేకపోయినా ఇప్పుడు సెటిల్ అని డబ్బులు ఎందుకు వస్తుంది రా, నీకు రాదు. సో నీ మెంటాలిటీకి ఒకవేళ వచ్చినా సరే అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి. దట్స్ వే ద కాన్ఫ్లిక్ట్ ఇస్. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కౌన్సిలింగ్ ఇస్తాను, నా దగ్గర పంపించు. ష్యూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మ్యామ్ని అయితే సంప్రదించండి, సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో కింద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.